నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు తంత్ర జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. మహాదేవ. గురువు గారు, ఇప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల్ని కని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేస్తారు. వాళ్ళకి చదువు విషయంలో కావచ్చు, లేకుంటే పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ పిల్లలు ఒక ఏజ్ రాగానే మేము ప్రేమించామను, లేకపోతే స్నేహితులతో చెడు సావాసాల వలన తల్లిదండ్రుల మాట వినకన్నా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మారిపోతూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఏం చేయడం ద్వారా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ తిరిగి వాళ్ళ మాట వినేటట్టు చేసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న తల్లి. వాస్తవానికి ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న సమాజంలో పిల్లలు ప్రేమ కావచ్చు, లేకపోతే ఉద్యోగం రాక, ఇలాంటివన్నీ ఏంటి అని అంటే పెద్దలు చేసిన పాపాలు కొన్ని పిల్లలకు తాకుతాయి. అందులో ముఖ్యంగా ఏంటి అని అంటే క్లియర్ కట్ గా చెప్పాలి అని అంటే కొన్ని విభిన్నమైనటువంటివి పాటిస్తున్నారు. ఆ విభిన్నం అంటే తెలిసి తెలియక పరస్త్రీ వ్యామోహాలు, రెండవది ఏంటి అని అంటే ఎఫైర్స్ అంటారు. వాటి వల్ల ఏమవుతుంది అని అంటే సమాజంలో నాశనం అవుతుంది. అంటే వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకు తెలవకుండా మీరంటూ ఒక దోషాన్ని సృష్టిస్తున్నారు. దాని వల్ల పిల్లలు ఏమవుతున్నారు, అన్నిట్లలో మత్తు పదార్థాలకు ఎన్నిటికో అలవాటు అవుతూ ఉన్నారు. వీటికి పరిష్కారం చేయాలంటే మొదలు వాళ్ళ జాతక కుండలిని క్షుణ్ణంగా పరీక్షించాలి. క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది ఆ జాతకంలో మనకు కొన్ని విషయాలు క్లియర్ గా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత వాటిని ఆచరించవచ్చు. ఇంకొంతమందికి ఎలా ఉంటది అని అంటే జాతకంలో సర్పదోషము అని ఉంటది. సర్పదోషంలో 3 రకాలు ఉన్నాయి. కాల సర్పదోషం, సర్పదోషం, బట్టి నాగదోషం. ఇవి 3 ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఉన్నా కూడా పిల్లలకు ఎదుగుదల అనేటువంటిది ఉండదు. తర్వాత ఇంకో దోషం కూడా ఉంటది, పితృదోషము. దీంట్లో ఇంకొకటి పితృశాపము. అదేంటి గురుగారు, పితృదోషము పితృశాపం అన్నా ఒక్కటే అన్నట్టుగా అందరు అనుకుంటారు. అది వేరు, ఇది వేరు. పితృదోషాన్ని నివారణ చేసుకోవడానికి గతంలో మనం చెప్పిన వీడియోలో ఉంది. కానీ పితృశాపం అనేటిది ఉంటుంది కదా. ఈ పితృశాపం ఎందుకు వస్తుంది, నీవు ఎప్పుడైతే తల్లి తండ్రిని తిట్టావో, కొంతమంది ఏం చేస్తున్నారంటే తాగేసి వచ్చి పిల్లల్ని కొట్టడము, లేకపోతే తల్లిదండ్రుల్ని తిట్టడము, వీటి వల్ల పితృశాపం అనేది మనకు వస్తుంది తల్లి. ఇంకొంతమంది ఏం చేస్తారు, తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో వేస్తారు తల్లిదండ్రులు. దాని వల్ల కూడా పితృశాపము అనేటువంటిది మనకు వచ్చి అది ఎవరి మీదికి వెళ్తుంది, నీ మీదికి కాకుండా నీ పిల్లల మీదికే తీసుకుపోతుంది. తీసుకుపోయి వాళ్ళను చిన్న భిన్నం చేయడం మొదలు పెడుతూ ఉంటది. ఎందుకనంటే మనం నడుస్తున్న దారిలో ముళ్ళులు ఉంటాయి నాన్న చూసుకున్నాడు అని మన పెద్దలు చెప్పారు. మనం ఏం చేశాము, వినలేదు. వినకుండా అదే దారిలో నడిచాము. నడిచేసరికి ఏమైంది, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఎవరికి గుచ్చుకున్నది, మనకే గుచ్చుకున్నది. మనకే గుచ్చుకున్నందుకు బాధపడింది నేనా, మీ అమ్మగారు? నేనే. ఇప్పుడు మనం చేశాం కాబట్టి ఆ తప్పు మనం అనుభవిస్తున్నాము. అది తాకి కుచ్చుకొని రక్తం గారింది మనకే, వారు చెప్పారు అంతే. దీన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవడం కానివ్వండి, తల్లిదండ్రుల్ని తిట్టడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే పితృశాపం అనేది మనకు పడుతుంది. మీకు గుర్తుందో గుర్తుకు లేదో, గతంలో పాండురంగుడు అని ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి 2 సినిమాలు అయితే మనకు ఉన్నాయి. అది నిజమైన స్టోరీ. పాండురంగుడు ఏంటి, ఒకప్పుడు విచ్చలవిడిగా విన్యాసాలు చేసుకుంటా దొరికిన అమ్మాయిలను అనుభవిస్తూ అన్ని రకాలుగా చేస్తూ ఉండేటువంటి వాడు. వాడికి ఎప్పుడైతే ధర్మం బోధన పడ్డదో ఆ క్షణమున ఆ ధర్మం బోధపడ్డప్పటి నుంచి అది కూడా ఎలా బోధపడ్డది, వాడికి పక్షవాతం వచ్చింది, పడిపోయాడు. చూసుకోవడానికి భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఎవరు చూసుకున్నది, తల్లి తండ్రి. అవునా కాదా? తల్లి తండ్రి సేవ చేసిన వాడికి ఎంతో అద్భుతమైనటువంటి అనుగ్రహము దేవుడి దగ్గర నుంచి మనకు వస్తుంది. దీనికి గణపతుల వారు ఇది ఉన్నది ఏంటిది, ప్రథమ పూజిత పీఠాన్ని ఎవరికి అందించాలి అని చెప్పేసి అని అడుగుతారు. అడిగినప్పుడు సుబ్రహ్మణ్యానికి గణపతి ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్టుల్లో గణపతి పాస్ అవ్వడానికి ఏం చేస్తాడు, సుబ్రహ్మణ్యమేమో తన నెమలి వాహనం మీద కూర్చొని భూమండలం మొత్తం తిరగడానికి కోసం వెళ్తాడు.
కానీ గణపతి వారు అక్కడ భగవంతుని దగ్గర ఉండి ఒక శ్లోకాన్ని చెప్పారు. ఏమని? మాతా పితృ సదైయుక్తం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నారు. అంటే మాతా పితృ సదైయుక్తం, తల్లి తండ్రి దేవుళ్ళతో సమానము. మాతా పితృ సదైయుక్తం నదైవం పితృమర్చయేత్. నువ్వు ఎన్ని దేవతామూర్తులని ఎంతగనము ఆచరిస్తున్నా, ఎన్ని పూజలు చేస్తున్నా, నీ తండ్రి నీవు మరవకు, నీ తండ్రి రక్షణ కోరుకో. అవునా? సర్వ తీర్థ ఫలజ్ఞేయం. నువ్వు తీర్థం అంటే మనం గుళ్ళోకి వెళ్ళి తాగే తీర్థాలు కాదండి. ఈ తీర్థము అంటే సర్వ తీర్థ ఫలజ్ఞేయం అంటే నీవు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగావో, ఎన్ని పుణ్యక్షేత్రాలు అంటే పుణ్య తీర్థము అంటే మన క్షేత్ర దర్శనాలు, వేములవాడ కావచ్చు, త్రయంబకం కావచ్చు, ఇంకా ఇలాంటి ఎన్నో ఉంటాయి. అట్టి వాటికి మనం పోయినప్పుడు ఏదైతే ఉంటుందో అట్టి యొక్క దోష నివారణ కావడానికి ఎప్పుడు మాతా వందనతాం సదా, మనం తల్లికి ఎప్పుడైతే నమస్కరిస్తున్నామో అప్పుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మనకు లభించును అనేటువంటిది మనకు శాస్త్రంలో ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఏంటిది? తల్లిదండ్రులను రక్షణగా చూసుకుంటూ, తల్లిదండ్రులే దైవమని భావించి తల్లిదండ్రుల సేవను మనం ఎప్పుడైతే చేస్తామో మనకు ఎటువంటి దోషము కూడా రాకుండా మన పిల్లలకు సకలంగా అనుకూలంగా సకల అనుగ్రహాలతో విరధిల్లుతూ ఉంటాము. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని అన్ని రకాలుగా తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి. మనకు అన్ని రకాలుగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది సకల తేజస్సుతో సకల ఐశ్వర్యముతో మనం విరధిల్లుతూ ఉంటాము. స్వస్తి. తల్లిదండ్రులు కొన్ని సార్లు ఏం చెప్పినా పిల్లలు మాట వినరు, మొండికేస్తారు, చాలా మొండికేస్తారు. ఇలాంటి వాళ్ళ కోసం ఏదైనా ఒక్క రెమెడీ, అంటే వాళ్ళ పిల్లలు ఏదైనా అన్నప్పుడు సరే మీ ఇష్టం అని అనిపించుకునేలాగా. ఏమీ లేదండి, మనకేంటి అనంటే అపూర్వమైన స్తోత్రం ఒకటి ఉంది. ఏంటిది? ప్రజ్ఞావర్ధన కార్తికేయ స్తోత్రము అని ఒకటి ఉంది. దానికి స్కంద ఉవాచ యోగీశ్వరో మహాసేన కార్తికేయోగ్నినందన స్కంద కుమార సేనాని స్వామి శంకర సంభవ గాంగేయస్తామ్ర చూడాశ్చ బ్రహ్మచారి శిఖిధ్వజ తారకాధీర మా పుత్ర క్రౌంచారీధ్యషడాసన శబ్ద బ్రహ్మ సముద్రాశ్చ సింధు సారస్వతో గుహ సనత్ కుమారో భగవాన్ భోగమోక్ష ఫలప్రద శరజన్మ గుణాధీశ పూర్వజో ముక్తి మార్గకృతో సర్వాగమా ప్రణేతా చ వాంఛితార్థ ప్రదర్శన అష్టావింశతి నామాని మదియా నితయః పఠేత ప్రత్యూషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాంఛస్పతిర్భవేత మహామంత్రమయ